జై శ్రీ అతిరుచి దూరమే స్వాముల వారికి జై. బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణ ఉద్ధారకులకును జై. సద్గురు పరంపరకు జై. ముఖ్యంగా మనకు వేమన గారు ఒక పద్యం చెప్పినారు. ఇది 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 అమ్మ అది బుర్బుర్ అంటుంది. వేమన గారు మనకు కాగుణితంబు చెప్ప కారాడు గురుడు, కాగుణితంబు చెప్ప కారాడు గురుడు, వేదవాక్యంబులు చదివి చెప్ప ముక్తి మార్గము చూపు మూలంబు గురుడా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. కాగుణితంబు చెప్ప కారాడు గురుడు, వేదశాస్త్రములలో చదివి చెప్ప ముక్తి మార్గము చూపు మూలంబు గురుడురా విశ్వదాభిరామ వినురవేమ. అంటే కాగుణితాలంటే షట్శాస్త్రాలు ఉన్నాయి మనకు. అంటే పొట్టకూటి కోసమై మనము తెలుసుకునే విద్యలన్నీ కూడా కాగుణితాలే. ఇవన్నీ ఆ నుంచి మొదలు పెడతాం మనం, మళ్ళీ కాగుణితాలు వస్తాయి. ఆ నుంచి తర్వాత ఇంగ్లీషు హిందీ ఏమైనా నేర్చుకున్నా మొదటిది కాగుణితాలే కదా. వాళ్ళంతా గురువులు కాదు నాయన. వేద శాస్త్రాలు చదివి చెప్పేవాడు కూడా గురువు కాదు. వేదశాస్త్రాలు చదివి చెప్పేవాళ్ళు కూడా గురువులు కాదు. ముక్తి మార్గంబు చూపు మూలంబు గురుడురా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఆ ముక్తి మార్గాన్ని తెలిపే ఆ మూలమైన గురువు కానీ మిగతావి గురువు కాదు అని ఆయన మనకు సెలవు ఇచ్చినాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీత 5000 సంవత్సరాలకు పూర్వము అందించినాడని పెద్దలు తెలియజెప్తున్నారు. అందులో 702 శ్లోకాలతో 18 అధ్యాయాలుగా ఆయన మనకు భగవద్గీత సారమంతా తెలిపినాడు. భగవద్గీత అంటే భగవంతుని రాతని. భగవద్గీత అంటే భగవంతుని రాత. ఆ భగవంతుని రాత ఎలా ఉంటుంది? అది ముక్తిని చేరే మార్గంగా ఉంటుంది అంతే. కాబట్టి 18 అధ్యాయాలు 702 శ్లోకాలు నీవు బట్టి చదివి నేర్చుకొని బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చెప్పి గొప్పవాళ్ళు అనిపించుకొని మరి కంకణాలు పెట్టించుకొని బిరుదులు పొంది ఇదంతా వ్యవహారికం. ఇది గొప్ప పని కాదు. వాళ్ళ గొప్పల కోసం అవన్నీ. అంతేగాని భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని సంపూర్ణంగా తెలుసుకొని దాన్ని అనుసరించితే చాలు నీకు ముక్తి కలుగుతుంది. 702 శ్లోకాలు నువ్వు కంఠపాఠం చేయాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన పని లేదు. అంటే ఈరోజు రమణయ్య వచ్చింది నా కాడికి, గోపారం రమణయ్య. నా టేబుల్ మీద భగవద్గీత తీసుకొని, స్వామి నేను ఘంటసాల మాదిరే ఇంతకుముందు చెప్తున్నాను, ఇప్పుడు నాకు సరిగా గొంతు రావడం లేదు, అందువల్ల నేను సరిగా చెప్పలేకపోతున్నా స్వామి. అందరూ కూడా రమణయ్య నువ్వు సేమ్ ఘంటసాల మాదిరి చెప్తున్నావు అని అనేవారు.
ఇప్పుడు వయసు అయిపోయినాక నేను అంత బాగా చెప్పలేకున్నాను అని. నువ్వు ఘంటసాల మాత చెప్తున్నావా, ఏమి బాసుగురు మాత చెప్తున్నావా అనేది ముఖ్యం కాదు. నువ్వు ఎన్ని చెప్తున్నావు అనేది ముఖ్యం కాదు. భగవద్గీతలో ఒక్క శ్లోకము నేర్చుకొని భావం తెలుసుకొని దాన్ని ఆచరించు చాలు అని చెప్పితే దానికి అతను ఎట్లా స్వామి అని బుక్ చేతికిచ్చి ఇట్లా 2 చేతులతో ఓపెన్ చేయి, ఏ శ్లోకం కనబడితే అది చదువు అన్న. అప్పుడు నేను ఓపెన్ చేస్తే 9వ అధ్యాయం 34వ శ్లోకం వచ్చింది. ఆ శ్లోకం నాకు నోటికి రాదు, చూసేసి చదువుతాను. చదివించిన తర్వాత తాత్పర్యం చెప్పు అన్న. తాత్పర్యం చెప్తూ అందులో ఏముందంటే, నీ మనసును నాపై లయము చేస్తూ, నీ మనసును నాపైన లయము చేస్తూ, నన్నే భజిస్తూ, నన్నే పూజిస్తూ, నా నామమునే జపిస్తూ, నాలో నీవు చేరుటకు ప్రయత్నము చేస్తే ఇదే మోక్షము అని ఉంది దాని భావం. అవు స్వామి ఫలాని దాంట్లో కూడా ఇంకోటిందని ఇంకొక శ్లోకం చెప్పా. ఇదే కాదు, నువ్వు ఏ శ్లోకమని ఎత్తుకో ఇదే సమాధానం. భగవద్గీత అంతా ఏం సమాధానం ఉంది? నన్ను తెలుసుకో, నాపైన నీ మనసును నిలుపు, నన్నే భజించు, నన్నే పూజించు. అవునా? నాలో చేరడానికి ప్రయత్నం చేయి, నన్నే చేరుకో అనే ఈ 5 మాటలు తప్ప 6వ మాట భగవద్గీతలో లేదు. నువ్వు ఏ శ్లోకం చెప్పినా ఇదే సమాధానం దొరుకుతుంది. ఇట్లా ఈ విధంగా కృష్ణ భగవానుడు కూడా గురువు, శిష్యుడు, సాధన, సంపత్తి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి చిట్టచివరికి చెప్పిన మాట ఇదే, నీ మనసును నా పైన లయం చెయ్యి, నా నామాన్ని జపించు, నాకే నమస్కరించు, నన్నే భజించు, నన్నే చేరుకో. ఇది భగవద్గీత సారమంతా కూడా. మిగతా ఎన్ని చెప్పినటికి అవి కొన్ని వ్యవహారికంగా కొన్ని చెప్పినాడు అర్జునునికి. ఆయన ఉండేటువంటి దుఃఖాన్ని అనుసరిస్తూ దానికి సమాధానం చెప్పినాడు. కానీ మోక్షాన్ని పొందాలంటే భగవద్గీతలోని అత్యంత విలువైన మాటలు ఇవి 4. ఇది తెలుసుకుంటే చాలు కదా. ఇక్కడ నిన్ను నీవు తెలుసుకో అని రమణ మహర్షి ఒక మాట చెప్పినాడు. నిన్ను నీవు తెలుసుకో, నిన్నెవరు నీవెవరు, నిన్ను నీవు తెలుసుకో అన్నాడు. ఇక నిన్నెవరు నీవెవరు 2 ఉన్నాయి కదా. నిన్ను నీవు తెలుసుకో అని అన్నాడు. అప్పుడు నిన్నెవరో నీవెవరో నువ్వు విచారణ చేయాలి కదా. అవి 2 ఒకటి కాదు. ఒకటిగా నీకు కనిపిస్తున్నాయి కానీ ఒకటి కాదు.
ఒకటి శాశ్వతంగా ఉండేది, ఒకటి పోయేది, రెండు ఉన్నాయి ఆడ. నిన్ను నీవు. నిన్ను అంటే ఈ దేహాన్ని సమస్తాన్ని నడిపే ఒక శక్తి. నీవు అంటే నాగసుబ్బమ్మవు. నీవు దేహము ఆత్మ రెండు. నీవు. నిన్ను నిన్ను నీవు తెలుసుకో. తన్ను తాగన్న మోక్షంబు. తన్నెవరు తానెవరు? తన్ను తాగన్న మోక్షము అని పెద్దలు చెప్తున్నారు. మరి ఆ తన్నెవరు తానెవరు, నిన్నెవరు నీవెవరు అనే విచారం మనం చేసుకున్నట్లయితే అంటే కూర్చొని విషయం కాదు. నిన్ను నీవు తెలుసుకో అని రమణ మహర్షులు అంటే ఇక్కడ రెండుగా మనము నిన్ను నీవు, నిన్ను నీవు తెలుసుకోవాలి. నిన్నంటే ఈ దేహము లోపల, ఈ దేహము లోపల, ఆ దేహము లోపల, ఈ దేహం లోపల, ఈ సమస్త దేహాల అన్నిటిలో ఉన్నది నిన్ను, నేను. అన్నిట్లో ఉన్నది నేను. ఆ నేనునే నిన్ను అని సంబోధించాను అక్కడ గురువు గారు. నా పేరు ఈశ్వరమ్మ, నా పేరు సుభద్రమ్మ, నా పేరు లక్ష్మీదేవి, నా పేరు వెంకటలక్ష్మమ్మ, నా పేరు నాగసుబ్బమ్మ, నా పేరు శ్రీనివాసులు అంటున్నాం. నా పేరు అంటున్నాం. నేనెవరు మరి? మరి నేనెవరు? నా పేరు అంటున్నావు. ఇది నా పెన్ను అంటున్నా. పెన్ను వేరు, నేను వేరు. నా పేరు అంటే నేను వేరు, నా పేరు వేరు. అవునా కదా? అట్లాగా నీవంటే నీ పేరు మాత్రమే, నీ పేరు చేత పిలువబడే దేహం మాత్రమే నీవంటే. అవునా కదా? ఫలాని పుల్లమ్మ పొయ్యింది అంటున్నాం. యాడికి? కైలాసానికి పోయింది అంటున్నాం. ఫలాని ఎల్లమ్మ పోయింది అంటున్నాం. అవునా కదా? పోయింది అంటే ఎవరు పోయినారు? ఆ దేహముతో ఉండే పుల్లమ్మ పోయింది. కానీ నేనుంది, పోయింది. నేను శాశ్వతంగా ఉన్నది, అది పోదు, అది నేను. కాబట్టి తన్ను తాగన్న మోక్షం అన్నప్పుడు తన్ను తాను ఇద్దరు ఉండరు ఇక్కడ. నేను నాది రెండు ఉన్నాయి. ఈ దేహం నాది, దేహం నేను కాదు. ఈ చేయి నాది. అవునా కదా? ఈ దేహము నాదే, ఈ పూట నాది అంటమానమా? ఎవరైనా వచ్చినప్పుడు ఈ ఫోటో, ఇది నా ఫోటో, ఇది నేను, అది ఇది నాది, ఇది ఈ కార్డు నాది అంటాం కదా. మరి ఆ ఫోటో, ఆ పేరు నీది. అవునా? నేను కాదు, నేను వేరు. నేను అన్నిటిలో ఉంది. నేను అన్నిటిలో ఉంది, కానీ అది నాది కాలేదు. అలాగే నిన్ను నీవు తెలుసుకో అన్నప్పుడు నిన్ను వేరు, నీవు వేరు. నీవు నాగసుబ్బమ్మవు, నీవు నాగసుబ్బమ్మవు. అయితే ఈ నాగసుబ్బమ్మ ఎవరు? నాగసుబ్బమ్మ లేకపోయినా నేనుంది, నాగసుబ్బమ్మ లేకపోయినా నేనుంది. నేను లేకపోతే నాగసుబ్బమ్మ లేదు, నేను లేకపోతే
నాగసు బొమ్మ లేదు. అవునా కాదా? చూడుట, కరెక్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. నేను ఎప్పుడైతే లేదో నాగసు బొమ్మ లేదు. నేను ఉంటే నాగసు బొమ్మ ఉంది. అప్పుడు నాగసు బొమ్మ ఎవరు? నేనే కదా. నేను స్వరూపమే నాగసుబ్బమ్మ. నేను యొక్క స్వరూపమే నాగసుబ్బమ్మ. కాబట్టి అంటే నాగసుబ్బమ్మ కనపడుతుంది కానీ నేను కనపడుతుంది. నేను కనపడదు. నేను యొక్క రూపము నాగసుబ్బమ్మ. నేను రూపము కాదు, నామము కాదు, క్రియ కాదు. నేను ఉంది అనుకోవడం తప్ప అదే కనపచ్చేదే కాదు. అది శాశ్వతము, సనాతనము. అనుకోవడం కదా, అది ఉంది 100% లేనిది ఇదే. అది లేకపోతే ఇది లేదు. అంటే ఇది రుజువు ఉంది కదా. అది లేకపోతే ఇది లేదు. దేనివల్ల రుజువుగా ఉంది ఇది? అది ఉంటే ఉంది. అది లేకపోతే దీనికి రుజువు ఎక్కడుంది? దీనికి అది లేకపోతే దీనికి రుజువే లేదు. కానీ ఇది లేకపోయినా అది ఉంది. ఎప్పటికీ ఉంది. ఇది లేకపోయినా అది ఎప్పటికీ ఉన్నది. అది ఎప్పటికీ ఉంది కాబట్టి సృష్టి జరుగుతూ ఉన్నది. అవునా కదా? సృష్టి జరుగుతానే ఉన్నది. అంటే సృష్టి జరగడానికి కర్త, కారణం, క్రియ అయినట్టు ఒకటి ఉన్నది. అది నేను. అది నేను. ఇది నీవు. కాబట్టి నిన్ను నీవు తెలుసుకో అనే మాట అక్కడ చెప్పినప్పుడు నిన్ను నీవు, నిన్ను అనేది నీవుగా ప్రకటితమైంది. ఇక్కడ నిన్ను అనే ఒక వస్తువు నీవనే ఒక రూపంగా ప్రకటితమైంది. ఈ నీవనే ఈ దేహం ద్వారానే నిన్ను నీవు తెలుసుకోవాలి. అవునా కదా? దీని ద్వారానే దాన్ని ఎరగాలి. ఇది లేకపోతే దాన్ని ఎరిగేవాడు లేడు. కాబట్టి దీని ద్వారా దాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అదే నీవు అవుతావు. అదే నీవైతావు. ఇక నువ్వు సపరేట్ కాదు. నువ్వు ప్రత్యేకం కాదు. నువ్వు ఏడో ఆకాశం నుంచి ఊడిపడలేదు. అందులో నుంచే వచ్చినావు. అవునా కదా? అందులో నుంచే వచ్చినావు. మళ్ళీ అందులోనే లయమవుతున్నావు. అది నీ నిజ నీవు. అట్లా నిన్ను నీవు తెలుసుకో. నీవు తెలుసుకోమని చెప్పినాడు. ఎవరు తెలుసుకోవాలా? నీవు తెలుసుకోవాలా. నీవంటే ఎవరు? నాగసుబ్బమ్మ తెలుసుకోవాలా. ఎవరిని? నిన్ను. అవునా కదా? మరి నిన్ను నీవు తెలుసుకోవాలంటే ఆ మార్గాన్ని ఎవరు చెప్పాలా? గురువు చెప్పాలా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? గురువు అంటే కాగుణితము చెప్ప కారాడు గురుడు, వేద శాస్త్రములన్నీ చదివి చెప్ప, ముక్తి మార్గము చూపు మూలంబు గురుడురా విశ్వదావిరామ వినురవేమ. ఆ మూలమే గురువు. ఎప్పుడైతే ఆ మూలస్థితి నీకు తెలియబడిందో ఇక గురువు లేడు, శిష్యుడు లేడు. గురువు లేడు, శిష్యుడు లేడు. 33 కోట్ల దేవతలు లేరు. సర్వము 0, 0. ఎప్పుడైతే నిన్ను నీవు తెలుసుకుంటావో ఇక తెలుసుకోవాల్సింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నిన్ను నీవు ఎప్పుడు తెలుసుకుంటావో ఈ ప్రపంచంలో తెలుసుకోవాల్సిన విషయం అంటూ ఏదీ లేదు. ఎందుకంటే అన్ని విషయాదులకు కారణం అదే అయి ఉన్నది, మూలం అది ఉన్నది. అట్టి మూల స్థితిని నీవు గనక ఎరిగితే ఇక ఈ ప్రపంచంలో దేన్ని తెలుసుకోవాలన్నటువంటి ఆశ కానీ కోరిక కానీ నీకు పుట్టదు. అరుచవుతుంది. గొప్పగా కన్నీటితో పూజలు చేసి పాటలు పాడిన వాడు కూడా ఇప్పుడు పాడమంటే సప్పగా అయిపోతుంది. ఏం పాడితే ఎవరి కోసం పాడాలా? నేను దేనికోసం పాడాలా? ఏది సత్యమో ఏది అసత్యమో తెలియబడింది కదా. సత్యం అనేది నాకు
పాయ ఆ? మరి నేను ఎవరి కోసం పాడాలా? సత్యానికి నువ్వు ఉత్తుతాయని ఎందుకు పాడుకొని నోరు నస్తాది కాబట్టి వాళ్ళు కామ్గా ఉంటారు. తన పని తాను చేసుకుంటాడు. శుభ్రంగా దేహం ఉంది, ఈ దేహాన్ని వినియోగించుకో, దీన్ని భద్రంగా పెట్టుకో, దీనికి రోగాలు రాకుండా డాక్టర్ గారు చూపించుకో, మంచిగా ఆహారం తిను, మంచిగా స్నానం చేయి, మంచి బట్టలు వేసుకో, మంచి పనులు చేయి, హాయిగా ఆనందంగా సంతోషంగా జీవించు. సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు అయ్యి ఈ భూమండలంలో అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘాయుష్ను పొంది ఆనందంగా జీవించు. అయితే ఆయుష్నే మర్చిపో, ఆయుష్నే మర్చిపో. ఎవరికి ఆయుష్ ఉంది? నీకుంది. నేనుకు ఆయుష్ లేదు. నేను పుట్టలేదు, నేను గిట్టలేదు. పుట్టింది నువ్వు, గిట్టేది నువ్వు. నేను పుట్టదు, గిట్టదు. దానికి ఆయుష్ లేదు, దానికి వయస్సు లేదు. అందుకే నాకు వచ్చండి సుభద్రంతో చెప్పిన కొన్ని పాటలు పెట్టించే నేను కొత్త పాటలు. ఏం నాయన ఎంత బాగున్నాయి ఆ పాటలు అనేది. అంటే నేను ఒక మాట అన్నా, నేను ముసిలోడు కావచ్చు సుభద్రమ్మ, ఏది ఈ దేహం ముసిలింది కావచ్చు, నా మనసు ఎప్పుడు యవ్వనంగానే ఉంది, దానికి వయసుతో సంబంధం లేదు. అది యవ్వనంగా ఉంది, ఏ పాటలోనే వింటుంది, ఎన్ని పనులు చేస్తుంది. అవునా కాదా? యవ్వనంలో ఉంది అది, దానికి వయసు లేదు. దాని అది ఒక క్షణం బాల్యంగా ఉంటుంది, ఒక క్షణం యవ్వనుడుగా ఉంటుంది, ఒక క్షణం వృద్ధుడిగా ఉంటుంది. అవునా? ఒక క్షణము ఏమీ లేకుండా శూన్యమై ఉంటుంది. అవునా కదా? దానికి ఎట్లా చెబుతావు నువ్వు ముసిందని? అది ముసిల్ది కాదు, వయసుది కాదు, అన్ని అవస్థల్లో ఉంది అది. దానికి వయసు లేదు, దానికి వయసు లేదు. కాబట్టి నేను ఆ పాట వింటాడా, ఆనందపడతాడా. నువ్వు నేను ముసిల్లని అనుకుంటున్నావు, నాకెందుకు నేను ఈ పాటను అనుకుంటున్నావు. అవునా కదా? అట్లాంటి నిర్ణయానికి వచ్చి నువ్వు నీలో ఉన్నటువంటి నాలో ఉంది, నా బయట ఉంది, నా లోపల ఉంది, ఈ విశ్వం అంతా ఉంది, అవన్నీ కూడా తప్పుడు మాటలే, కొట్టారు అవన్నీ. సర్వము నేనే అయి ఉన్నాను. నువ్వు దేవునికి ఎన్ని మాటలు చెప్తావో, ఈశ్వరునికి ఎన్ని మాటలు చెప్తావో, బ్రహ్మకి ఎన్ని మాటలు చెప్తావో, విష్ణువుకి ఎన్ని మాటలు చెప్తావో, 33 దేవతలకు ఎన్ని మాటలు చెప్తావో, అవన్నీ నీకే చెప్తావు, అవన్నీ నీవే. అందుకే చెప్పింది వేదం. మహానుభావులు వేదాలు చెప్పినారు, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అని చెప్పినారు. అవునా కదా? కాబట్టి ఆ నేను ఏమిటో అనే వాక్యాన్ని గురువు ద్వారా నువ్వు గుర్తుపడితే ఇద్దరు లేరు, ఉన్నదొక్కటే. ఈ నీళ్ళు వస్తుంది, ఈ కొలాయి నీళ్ళ ఈయన మీ ఇంటికాడియా వద్దు, నాకు తగ్గొచ్చు. నీళ్ళు తెచ్చి ఆ పక్క కుర్చీలో పుస్తకం ఇట్లా మూసిపెట్టుంది, ఆ పుస్తకం తీసుకురా. కాబట్టి ఆ మూలాన్ని ఎప్పుడైతే మనం గురువుముఖేనా గ్రహిస్తామో, తెలుసుకుంటామో, అప్పుడు నీవే అది, అదే నీవు. అయితే ఆ తెర ఉంది, ఆ తెర తీస్తాడు గురువు. అంటే ఈ దేహానికి, ఈ దేహ రక్షకుడైనటువంటి దేహికి,
దేహి దేహం అన్నాం. ఆ దేహికి ఈ దేహానికి మధ్యలో ఒక తెర ఉంది. ఆ తెరను తొలగించేవాడే గురుదేవుడు అని ఆ గురువు గురించి ఒక పాట ఇందాక వచ్చింది. సబ్జెక్ట్ కూడా అదే వచ్చింది. చెప్పుకుందాం. నాకు తెలిసిన పద్ధతులు నీ పాట పాడతా. గురుడే దైవమురా, గురిలోనే జీవుని గుణము గుదురునురా. గురుడే దైవమురా, గురులోనే జీవుని గుణము గుదురునురా. గురుని తెలియక గుణము, గురుని తెలియక గుణము కుదరదు. గురును తెలియక గుణము కుదరదు. హరిహర బ్రహ్మాలోకైనను మరుగు తెలియుట మహోత్తరమిది తరుగు విరుగు లేని పదవి. గురుడే దైవమురా, గురులోనే జీవుని గుణమే గుదురునురా. గురుని తెలియక గుణము కుదరదు. హరిహర బ్రహ్మాలకైనను గురుని తెలియక గుణము కుదరదు. హరిహర బ్రహ్మలకునైనను గురుని తెలియుట మహోత్తరమిది తరుగు విరుగు లేని పదవి. గురుడే దైవమురా, గురులోన జీవుని గుణము కుదురునురా. ఉపవాసి వినారా, ఉపదేశ వాక్యము నిపుణులతో గనారా. ఉపవాసి వినారా, ఉపదేశ వాక్యము నిపుణతో గనారా. ఉపము తెలిసి సఫలమిది గురు కృపకు పాత్రుడైన వారికి. ఉపము తెలిసి సఫలమిది గురు కృపకు పాత్రుడైన వారికి. అపరిమిత ప్రజ్ఞాన బ్రహ్మము త్రిపుడులో కనుపింపజేసిన గురుడే దైవమురా. గురులోనే జీవుని గుణము గుదురునురా. ఇక్కడ గురుడే దైవమురా, ఆ గురిలోనే జీవుని గుణము కుదురునురా. ఏ గురి? ఆ దైవం అనే గురుడి గురి. గురుడే దైవం అనే గురి. ఆ గురిలోనే జీవుని గుణము కుదురుతుంది. అంటే జీవునికి త్రిగుణాలు ఉన్నాయి. సత్వరజోతమో గుణములు అనేటువంటి ఉన్నాయి. ఆ గుణములు 3 కుదురుతాయి, అంటే అంతరించిపోతాయి, ఒకటైతాయి, ఏక గుణం అవుతుంది. గురుని తెలియక గుణము కుదరదు. గురుని తెలియక గుణము కుదరదు. హరిహర బ్రహ్మలకునైనను అంటే ఆ గురుని తెలియక గుణము కుదరదు. హరిహర బ్రహ్మలకైనను. గురుని తెలుసు కదా. ఆ గురి తెలియకపోతే హరిహర బ్రహ్మాలకు సైతము బ్రహ్మలకునైనను మరుగు తెలియుట మహోత్తరమిది తరుగు ఒరుగు లేని పదవి. అటువంటి మరుగు, ఆ రహస్యము తెలియుట మహత్తరమిది. ఇది మహా గొప్పది, మహత్తుల వల్ల మహత్తైనది. దీని దేవుడుకు సాధ్యము కాదు. తరుగు విరుగు లేని పదవి. అది ఎలాంటిదంటే తరుగు విరుగు లేదు, చావు పుట్టుకలు లేవు, అరగదు, తరగదు, వరగదు, మరగదు చెప్తారు కదా మన వాళ్ళు. అటువంటి పదవి అది. అటువంటి పదవి నేను, నేను, నేనే సత్యము, జీవము, మార్గము, నేనే బ్రహ్మము, అహం బ్రహ్మస్మి అని చెప్తున్నాడు ఇక్కడ. ఉపవాసి వినారా, ఉపదేశ వాక్యము నిపుణతో గనారా. ఉపవాసి వినారా. ఉపవాసి, ఉపవాసి అంటే ఉపమనగా దగ్గరగా, ఉపమనగా దగ్గరగా, వాసి నివాసి, నివాసము, దగ్గరగా నివాసము. ఉపవాసి వినరా, ఉపదేశ వాక్యము నిపుణతో గనారా అంటే దగ్గరగా పోయి ఆ గురువు దగ్గర చేరి వినరా. ఉపదేశ వాక్యము
నిపుణతో కనరా. ఆయన చెప్పిన ఆ ఉపదేశ వాక్యాన్ని నీవు నిపుణత అంటే నైపుణ్యత కలిగి దాన్ని వినరా, కనరా. ఉపము తెలిసి చపల మిడచి, ఆ ఉపాయము తెలుసుకొని సఫలత విడిసి గురు కృపకు పాత్రులైన వారికి, అంటే ఆ ఉపాయము తెలుసుకొని తనలో చపల గుణాన్ని ఎవడైతే లేకుండా చేసుకుంటాడో అటువంటి వాడు ఆ గురుని కృపకు పాత్రుడైన వారికి, అటువంటి గురుని కృపకు పాత్రుడైన వారికి అపరిమిత ప్రజ్ఞాన బ్రహ్మము త్రిపుటుల్లో గమనింపజేసిన, అంటే అపరిమితమైనటువంటి ఆ ప్రజ్ఞానమైనటువంటి బ్రహ్మమును, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తున్న వేద మాటను అపరిమితమైనటువంటి ప్రజ్ఞాన బ్రహ్మమును త్రిపుటిలో గమనింపజేసిన, అంటే ఈ త్రిపుటిలోనే నీకు గమనించేటువంటి ఆ యొక్క నైపుణ్యాన్ని గురుదేవుడు నీకు అందించాడు. ప్రజ్ఞానం బ్రహ్మం అనేటువంటి ఆ యొక్క తత్వాన్ని నీ త్రిపుటిలో త్రిపుటి అంటే మూడు అంటే భూమధ్యాన్ని త్రిపుటి అంటారు. అలాగే దృక్కు దృశ్యము ద్రష్ట, దృక్కు దృశ్యము ద్రష్ట మూడు ఒకటే త్రిపుటి. దృశ్యం అంటే కనపడేది, దృక్ అంటే చూపు, ద్రష్ట అంటే చూసేవాడు. దృశ్యం అంటే కనిపించేది, దృక్ అంటే చూసేది, ద్రష్ట అంటే చూసేవాడు. ఈ మూడు కలిసి ఒకటే అయినటువంటి ఆ ప్రజ్ఞాన బ్రహ్మము త్రిపుటంలోనే గమనింపజేసిన గురుడే దైవమురా. అటువంటి ఆ గురుడే దైవము. అంటే మూటిని ఒకటి చేసి ఏకకాలములో ఈ మూటిని ఒకటి చేసి చూపినటువంటి ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనే తత్వాన్ని ఎదిగింపజేసినటువంటి మహానుభావుడే గురుడని తెలుసుకోరా. ఏమా మహావాక్యములురా మహనీయులతో సహము విడుగనరా. మహావాక్యములురా మహనీయులతో సహము విడిగనరా. మహామహాలందరూను నహము విడి మహిమ కొరకై, మహామహులందరూను నహము విడి మహిమ కొరకై గురుని మరలిడి నహము బ్రహ్మస్మని వాక్యము దార్య సంబుగా తెలిపినట్టి గురుడే దైవమోరా. గురులోని జీవుని గుణము గుదురునోరా. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే రెండో వాక్యములో మహావాక్యములురా, మహావాక్యాలు అంటే 4 మహావాక్యాలు ఉన్నాయి నాకు చెప్పినట్టు. మహనీయులతో నహము విడిగనరా. మహనీయులతో నహము వీడికనరా అంటే అహము. ఆ మహనీయులు చేరి అహము వీడికనరా. ఏంటి మహావాక్యాలు? ఎప్పుడైతే అహం రహితం అవుతుందో చతుర్విధ మహావాక్యాలను మహనీయులతో నహము విడి కనరా. నహము విడి కనరా. మహామాహులందరును నహమిడి మహామూలందరును నహము విడి మహిమ కొరకై గురుని మొరలిడ నహము బ్రహ్మస్మనినడి వాక్యము దరసంబుగా తెలిపినట్టి గురుడే దైవమురా. అంటే ఆ మహామహులందరూ నహము వీడి, అంటే ఎందరో మహానుభావులు ఈ అహంకారమును విడిచిపెట్టి మహిమ కొరకై గురుని మొరపెట్టుకొని నహం బ్రహ్మస్పనడి వాక్యము దా రహస్యంబుగా తెలిపినట్టి.
అంటే అహం బ్రహ్మస్మైనటువంటి ఆ వాక్యాన్ని మొరబెట్టుకుంటే ఆ గురుదేవునికి అహం బ్రహ్మస్మి అనే వాక్యము ఆ రహస్యాన్ని తెలిపినాడు రా గురువు. అహం బ్రహ్మస్మి ఆ రహస్యాన్ని తెలిపినటువంటి వాడు గురువుడు కాబట్టి గురుడే దైవమురా అని చెప్తున్నాడు. 4వ చరణం లేకపోతే వేదాంత మీరేరా దీనికే పెద్ద సిద్ధాంతములురా అది అంత్యము లేక నెల్గును ఆది మూల విరాట్ పురుషుడు. ఆది అంత్యము లేక వెలుగును ఆది మూల విరాట్ పురుషుడు. వేదవేద్యుల గోచరామై విలయును అయమాత్మ బ్రహ్మమో గురుడే దైవమోరా. ఏమా వేదాంత మిడేరా అంటే గురుదేవుడు వేదాంతాన్ని మనకు తెలియజేసినాడు. దీనికే పెద్ద సిద్ధాంతములురా. మరి వేదాంతములు మిడిరా అటువంటి వేదాంతాన్ని చెప్పినారా. దీని అందరూ పెద్దలు పెద్ద సిద్ధాంతం అన్నారు. దీనంతా సిద్ధాంతముల ఆది అంత్యము లేక వెలుగును ఆది మూల విరాటి పురుషుడు. ఆది అంత్యము లేక వెలుగుతున్నాడు ఆది మూల విరాట్ పురుషుడు. ఆది అంత్యము లేక వెలుగుతున్నాడు రా ఆది మూల విరాట్. వెలుగు అనిచింది ఇక్కడ మూల 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 విరాట్ పురుషుడు ఎట్లా వెలుగుతున్నాడు? వెలుగు ఆది అంత్యములు లేకుండా వెలుగుతున్నాడు. అవునా కదా? అది అంత్యము లేక వెలుగును ఆది మూల విరాటు పురుషుడు. వేదవేద్యులనక గోచరమై వేదవేద్యులకు గోచరమై అంటే వేదవేద్యులకు అగోచరమై అంటే వేదాంతులకు కూడా అగోచరమై అంటే గోచరపడక తెలియపడక వెలయును అయమాత్మ బ్రహ్మము. వెలయును అయమాత్మ బ్రహ్మము. అయమాత్మం అనే బ్రహ్మము వేదాంతులకు కూడా తెలియబడకుండా ఉందిరా, గోచరము కాకుండా ఉంది. కానీ వేదాంతులు పెద్ద రాద్ధాంతాలే చేసినారు ఎన్నో. కానీ అటువంటి వేదాంతులకు అందరికీ అగోచరమై ఉన్నదిరా అయమాత్మ బ్రహ్మము. ఆ అయమాత్మ బ్రహ్మం అనేది వేదాంతులకు కూడా అగోచరమై ఉన్నది. అట్టి ఆ బ్రహ్మమును గురువులోని నిలిపితే ఆ గురుడే దైవమురా. గురువులోనే జీవుని గుణమును కుదురుంట. అది ఆ గురువుని యొక్క గురువులో మనం ఉంటే ఈ జీవునికి గుణాలన్నీ కుదురుతాయి అని ఇక్కడ చెప్తున్నారు. తత్పదము వినారా తత్పదమునందు తొంపదము గణారా. తత్పదము వినారా తత్పదమునందు తొంపదము గణారా. తత్పదము తొంపదము నసిపద తత్వబోధను తరచి చిన్మయ. తత్పదము తొంపదము నసిపదము తత్వబోధను తరచి చిన్మయ. తన్మయమునందింపజేసిన తపమసియౌ శ్రీ వెంకటేశ్వర గుడే దైవమోరా. తత్పదము వినరా. తత్ అంటే ఆ పరమాత్మ పదాన్ని వినరా. పదమునందు అంటే ఈ దేహం. తత్ అంటే ఆ దైవము. అంటే నేను. తత్తది నేను. తత్పదము వినరా అంటే ఆ తత్పదాన్ని గురువాక్యం తాను వినరా. పదమునందు తత్పదమునందు తొంపదము గణారా. ఆ తత్పదమునందే తొంపదము గణరా అంటే ఆ దైవములోనే నిన్ను నీవు కనరా. తొంపదము గణరా. తత్పదము తొంపదము నసిపద తత్వబోధను తరచి చిన్మయ. తత్పదము తొంపదము నసిపద తత్పదము తొంపదము అసిపదము అనే తత్వబోధను తరచి అంటే తొమ్మనగా ఆ పరమాత్మ, తత్తనగా పరమాత్మ, తొమ్మనగా నేను, అసి అంటే అయి ఉన్నాను. ఆ తత్పదము తొంపదము అసిపదము అనేటువంటి
తత్వబోధను ఆ యొక్క తత్వబోధను తరచి చిన్మయ స్వరూపుడై ఉన్నటువంటి తన్మయము నొందియు చేసిన తపసియో శ్రీ వెంకటేశ్వర. అంటే తత్వమసి అనేటువంటి ఆ తత్వమసి అంటే ఆ తత్వం అసి పదమైన ఆ స్వరూపము తానే అని తెలియజేసి తపసి అయిన శ్రీ వెంకటేశ్వర. అంటే అటువంటి గురుడు వెంకటేశ్వర, అవధూత వెంకటేశ్వర స్వామి రాసింది అనేది వెంకటేశ్వర ఆయన పేరు పెట్టారు. కాబట్టి గురుడే దైవం అని భావించరా. దాసోహమనారా సద్గురులకు దాసుడవననారా. దాసోహమనారా సద్గురువులకు దాసుడననారా. దాస సేవక దాసులకు దాసాహ దాసుల దాసుడడి ఎన్న. దాస సేవక దాసులకు దాసాన దాసుల దాసుడడియన. దాసుడై ప్రేరెడ్డి బలికిన సరణిదే మన్నించి తెలిచితే గురుడే దైవమురా. గురిలోని జీవుని గుణము గుదురునోరా. గురుడే దైవమోరా. గురిలోని జీవుని గుణము గుదురునోరా. గురుని తెలియక గుణము కుదరదు హరిహర బ్రహ్మలకు నైనను. గురుని తెలియక గుణము కుదరదు హరిహర బ్రహ్మలకు నైనను. మరుగు తెలియుట మహోత్తరమిది తరుగు విరుగు లేని పదవి గురుడే దైవమోరా. గురులోని జీవుని గుణము గుదురునోరా. కాబట్టి అట్టి మహావాక్యముల సారాన్నంతా కూడా ఈ గురుదేవుడు త్రిపుటిలోనే నీకు తెలియజేసి అహం బ్రహ్మస్మి అనేటువంటి ఆ అనుభవాన్ని నీకు తెలియజేసినాడు సద్గురుదేవుడు. అయమాత్మ బ్రహ్మటువంటి అనుభవాన్ని తెలియజేశాడు. తత్వమసి అయినటువంటి అనుభవాన్ని తెలియజేశాడు. అయమాత్మ బ్రహ్మటువంటి అనుభవాన్ని తెలియజేశాడు. కాబట్టి అన్నిటికీ మూలము నీవేనని నేనేనని ఆ భావనలో నీ ఉండి నిన్ను నీవు కన్న మోక్షంబు అన్న మాటను రమణుడు చెప్పేటువంటి నిన్ను నీవు తెలుసుకో అటువంటి ఆ పరమ రహస్యాన్ని ఒక గురువు తప్ప ఎవరు నీకు తెలియజేయడు. కాబట్టి అట్టి గురువుకు శరణు పొంది ఆ గురువు వాక్యము ద్వారానే ఈ యొక్క మహోత్తరమైనటువంటి ఈ విషయాన్ని తెలుసుకున్నట్లయితే అప్పుడు నీవు ఏ బోధలు చెప్పినా ఏ సిద్ధాంతాలు చెప్పినా ఇక్కడ చెప్పాడు వేదములురా పెద్ద సిద్ధాంతములురా అన్నాడు. వేదాంతములన్నీ కూడా పెద్ద సిద్ధాంతాలు అయినాయి. అవన్నీ అది ద్వైతం కావచ్చు, విశిష్టాద్వైతం కావచ్చు, అద్వైతం కావచ్చు, అచలము కావచ్చు, బౌద్ధము కావచ్చు, ఇక ఏదన్నా కావచ్చు, ఎన్నో మతములు కావచ్చు, ఎన్నో సిద్ధాంతాలు కావచ్చు. ఈ సిద్ధాంతాలే రాద్ధాంతాలన్నీ ఆ వేదములో అయినాయి, పెద్ద పెద్ద సిద్ధాంతాలు అయినాయి. ఈ సిద్ధాంతాలన్నీ కూడా తెగేటి కాదు. అటువంటి సిద్ధాంత పరులకు కూడా ఇది తెలియబడేది కాదు అని చెప్పాడు కదా. అటువంటి సిద్ధాంత పరులకు కూడా ఇది తెలియబడేది కాదు నాయన. ఇది గురు కృపకు పాత్రులైన వారికి, గురు సేవ చేసిన వారికి, మరి చతుర్విధ సేవలు గురువు చేసిన వారికి మాత్రమే ఈ యొక్క ఆ పరమ రహస్యమైనటువంటి ఆ యొక్క దైవ రహస్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఎదిగినావో తెలుసుకున్నావో నీవే దైవమైనావు. ఎప్పుడైతే నేనెవరో 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 అని తెలియక ఎందరో మహానుభావులను దర్శించి ఎంతమందినో అడిగితే ఎవరు నీ ఆనవాళ్ళు చెప్పలేకపోయినారు. నీవెవరో అనేటువంటి నీ ఆనవాళ్ళు చెప్పలేకపోయినారు. అప్పుడు తానెవరో స్పష్టంగా తెలియాలంటే ఎవరు తెలుపుతారంటే, ఏమ్మా సుభద్రమ్మ నిద్రపోయినావా? సద్గురు అన్నావు కదా,
సద్గురువు మాత్రమే చెప్తాడు. ఎందుకు? సద్గురు అంటే గురు అనేది వేరు. సద్గురు అంటే సమస్తము తెలిసినవాడు, సమస్తము ఎరిగినవాడు, ఉన్నది ఉన్నట్లుగా చూపేవాడు, లేనిపోని కల్పితాలు కల్పించి నిన్ను నీకు దొరకకుండా, నిన్ను నీకు చిక్కకుండా, నీ రూపమే కనపడకుండా పోయే విధంగా నీకు నానాగా ఏసుకాలన్నీ వేసి చివరికి నీవే తెలియకుండా పోయే స్థితిని పొందించే వాళ్ళు గురువులు ఉన్నారయ్యా. అటువంటి వాడు కాదు సద్గురు. సద్గురు అంటే ఎలాంటి వాడంటే స్వచ్ఛమైన వాడు, ఏ కల్ముషము లేనివాడు, అమనస్కుడు, ఎలాంటి మలినము లేనివాడు, అవునా, అమలుడు. అందుకే ఏకం నిత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అంటే గుణములను కూడా శూన్యం చేస్తాడని చెప్పినాడు. గుణములు తీసేది నీకు గుణము గురి చేస్తాడన్నాడు. అవునా కదా? గురువు పైన నమ్మకం ఉంటే గురి నిలుపుతాడురా. గుణములు తీసేసి గురిని నిలుపుతాడు నీకు అని చెప్పినాడు కదా. అట్లనే ఆ స్వచ్ఛమైనటువంటి ఆ పరమాత్ముడు, ఆ పరమ గురుడు ఎలాంటి వాడంటే అతను చెప్పడానికి మాటలు లేవు. ఏమని చెప్తావు? ఎట్లా ఉంటాడు ఆ గురువు? ఒక్క మాటలో చెప్పాలంటే సాక్షాత్కారకంగా నీ స్వరూపాన్ని నీకు ఎలా చెప్పుతాడు గురువు అంటే ఘట మీదుట పెట్టి చూపినట్లుగా. ఘట మీదుట పెట్టి, ఘటం అంటే ఏంది? ఉత్తకొండలో నువ్వు కనపడతావా? ఉత్తకొండలో నువ్వు కనపడతావా? ఏముండాలి ఆ కుండలో? నీళ్లు ఉండాల. లక్ష్మీ చెప్తుంది కరెక్ట్గా. ఆ కుండలో నీళ్లు ఉంటే నీ రూపం అందులో కనపడుతుంది. మా గురువు నన్ను ఏమ్మా సుభద్రమ్మ లేచి కూర్చోమ్మా. ఘట మీదట పెట్టి చూపినట్టుగా నాకు చూపించినాడు ఎరుకను, స్వస్వరూపాన్ని. ఘట మీదట పెట్టి చూపినట్టుగా నాకు చూపించినాడు నా గురుదేవుడు నా స్వరూపాన్ని అని మాట్లాడుతుండరే ఎంతోమంది గురువులు. ఏందో చెప్పమని. ఘటం అంటే కుండ చూపించాడు నిన్ను గురువు. కుండలో నీళ్లు వేసి తన రూపాన్ని చూపిస్తాడు. అప్పుడు ఏమైనా మలినం ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకు చెప్పాను ఆ మాట? అప్పుడు అద్దాలు లేవు కాబట్టి. అప్పుడు అద్దాలు లేవు కాబట్టి ఏమి ఘట మెదుట పెట్టి చూపినాడని చెప్పినాడు. ఘట మెదుట పెట్టి చూపినట్టుగా చూపినాడమ్మా నా గురువు. ఘట మెదుట పెట్టి చూపినాడమ్మా అంటే కుండను ముందర పెట్టి ఆ కుండలో నీళ్లు పోసి ఏమి చూడురా అంటే తొంగి చూస్తే తన ప్రతిబింబం కనపడింది కదా, అది దాని నిజ స్వరూపం. నీ నిజ రూపం తెలియక నువ్వు ఎదులాడుతున్నావు. కాబట్టి వేదాంతులంతా సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేసినారు కానీ వాళ్ళు కూడా తన స్వరూపాన్ని తెలుసుకోలేకపోయినాడయ్యా. కాబట్టి ఎలాంటి వాడు గురుడు అంటే ఆ నీళ్ళు లాంటి వాడు, ఆ నీరు లాంటి వాడు గురుడు. నీళ్ళు ఏం చేస్తాయి? సమస్త మలినాన్ని తీసేస్తాయి, నిన్ను శుద్ధం చేస్తాయి. అవునా కదా? నీళ్ళే కదా అంటే శుద్ధం చేసేది. మరి గురుడే నరు అరుడని భక్తి చేయరా. గురుడే
రుడని భక్తి చేయరా ఆ గురువు కన్నను వేరే గనుడు లేడనారా. గురుని హరిహర బ్రహ్మలెల్లయు కొలచి తన కాదారమణియన. గురుని హరిహర బ్రహ్మలెల్లయు కొలచి తన కాదారమణియును. గురుడే హరుడని భక్తి చేయరా ఆ గురుని కంటెను వేరే గనుడు లేడనేరా. కానీ అంత శుద్ధ చైతన్యము గురుడు, శుద్ధ సాత్వికము గురుడు, శుద్ధ స్ఫటికము గురుడు, శుద్ధ స్ఫటికము అంటే రవ్వంత భేదము లేకుండా తన ప్రతిరూపాన్ని స్పష్టంగా చూపించే శక్తిమంతుడు గురుడు. అద్దముతో పోల్చాడమ్మా గురుని. స్ఫటికం అంటే అర్థమే కదా. అటువంటి వాడు గురుడు. అంటే నేనెవరో అని లోకమంతా నువ్వు తిరిగి ఇబ్బంది పడి నానాకరి పాదాలు పట్టుకొని శ్రమపడతా ఉంటే ఒరే నీ రూపాన్ని నేను చూపిస్తారా ఖచ్చితంగా రా అని నేను అద్దం ముందు తీసుకుపోయి ఇదో చూడురా అంటే మొత్తం స్పష్టంగా నీ రూపం కనపడింది. కనపడలే? అది ఘటం ఎదుట పెట్టి చూపినాడంటే, ఘటం ఎదుట కుండ పెట్టి చూపిలే, కుండలో నీళ్లు పోస్తే ఆకాశములో ఉండే సన్నమామ కూడా కనపడుతుంది. కనపడదు? నువ్వు కనపడవా? అట్లా చూపినాడు గురువు. ఏమా ఇందులో లేదంటావా? చిన్న బుక్లో ఉందే లేదు. ఈ బుక్లో ఏమన్నా గురువే దైవం. గురుడే పరుడని భక్తి చేయరా ఆ గురుని కంటేను వేరే గనులు లేరనగా. అటువంటి ఆ గురు మహత్యాన్ని మనము ఆశ్రయించినప్పుడు ఎప్పుడైతే నీవు నీ నిజస్వరూపాన్ని నువ్వు దర్శించినావు ఇక నువ్వు లేకుండా పోతావు. రెండే ఉంటాయి, ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. ఇప్పుడు రూపాయికి చెక్క బొమ్మ రెండు ఉన్నాయి. చెక్క కనపడితే బొమ్మ కానరాదు, బొమ్మ కనపడితే చెక్క కానరాదు. అర్థమైందా? జీవుడు కనపడితే దేవుడు కాండాడు, దేవుడు కనపడితే జీవుడు కాండాడు. కాబట్టి దేవుడవో జీవుడవో నువ్వే లెక్కజానం చేసుకో. దేవుడిని దర్శిస్తావో జీవుడిని దర్శిస్తావో. నేను జీవుని అనుకున్నావా నీకు కష్టాలు తప్పవు, బాధలు తప్పవు, చింతలు తప్పవు. నేను దేవుడు అనుకున్నావా దైవమే నీవు. కానీ ఏదో ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. జీవుడు దేవుడు రెండు ఉండవు. నువ్వు జీవుడిగా ఉంటావా దేవుడిగా ఉంటావా నువ్వే తెలుసుకో. ఇదో జీవుని లక్షణాలు ఇవి, దేవుని లక్షణాలు అవి. దైవ లక్షణాలతో ఉండు, నువ్వు దేవుడుగా ఉండు. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు దేవుడుగా ఉంటావో ఇక సమస్తము కూడా నీవు నిష్కామ కర్మనే చేస్తావు. నువ్వు చేసే ప్రతి కర్మ నిష్కామ కర్మనే. కామ్యకర్మ అసలు లేనే లేదు, మొత్తం నిష్కామ కర్మనే. జీవుడికి ఉంది కామ్యకర్మ,
దేవునికి లేదు. దేవుడు నిష్కాం. దేవుడు ఏం చేసినా ఆయన ఏం లాభం కోరి చేయడం లే. నిన్ను చంపినా, నిన్ను పుట్టించినా, నిన్ను అలసాట్లు పెట్టినా, నువ్వు ఏమి చేసినా ఆయనకు ఏ ఫలాన్ని ఆయన ఏ ఫలాన్ని కోరి చేయలే. అట్లనే నువ్వు దేవుడై ఏ కర్మైన చెయ్యి నిన్ను అంటవు, నీకు అంటవు. నీకు పాపం అంటదు, పుణ్యం అంటదు, నరకము లేదు, స్వర్గము లేదు, సమస్తము ఏమీ లేదు. నీవు దేవుడై అన్ని కార్యాలు చెయ్యి, సంసారం చెయ్యి, బిడ్డలు పుట్టించుకో, ఇల్లు వాకి సంపాదించుకో, అష్టేశ్వర భోగభాగ్యాలు అనుభవించు, లక్షణంగా కార్డు కొనుక్కో, మెడలు కట్టించుకో, మిద్దెలు కట్టించుకో, హాయిగా జీవించు. ఒకరికి పాపం చేయగాకు, అన్యాయం చేయగాకు, ఇబ్బంది పెట్టగాకు, అవసరం లేదు. ఎప్పుడైతే దేవుడిగా అయినావో నువ్వు అసలు ఈ లక్షణాలు నీలో ఉండవు. ఒకరిని మోసం చేయాలని కానీ, ఒకటి బాధపడాలి కానీ, ఒక సొమ్ము కావాలని కానీ ఆలోచన నీ మదిలో, అది జీవుని ఆలోచనలు, దేవుని ఆలోచనలు కావు. దేవుడి ఆలోచన ఏముంటుందంటే ఉంటే పెడతాడు, లేకపోతే నోరు మూసుకొని ఉంటాడు. ఉంటే తింటాడు, లేకపోతే 10 అడుక్కొని తింటాడు. అంతేగాని దౌర్జన్యము దొంగతనము చేయడు. అవునా? నువ్వు దొంగతనము చేసినా, దౌర్జన్యం చేసి దేని చేస్తున్నావు? కూడు కోసమే కదా. అడుక్కో. దేహి భిక్షాం దేహి అను. పట్టిన అన్నం పెట్టాను, ఆ కుక్కకు పెడుతున్నారు 4 ఇండ్లు తిరిగితే. అవునా కదా? అసలు అయ్యి దాని గురించి ఆలోచన చేయడం. నేను ఇంతకుముందు చెప్తాంటే మీకు, అన్నం కోసం పనిచేసే ఒకే ఒక జీవి ఈ ప్రపంచంలో మనిషి. భూ కోసం పనిచేస్తాడు. ఎంత దుర్మార్గమో, ఎంత అరాచకమో, ఎంత నీచమో ఒకసారి ఆలోచన చేయండి. అన్నం కోసం పనిచేస్తాడు ఈ మనిషి. దానికి ఎట్టొచ్చింది? అదేం పని చేస్తుంది? దానికి లేదా జ్ఞానం? దానికి ఉండే జ్ఞానం నీకు ఇక్కడ ఉంది. నీకు అసూయ ఉంది, ద్వేషం ఉంది, మరువులేనితనం ఉంది, కోపం ఉంది. దానికి అన్నీ అండి ఏమి లేవు. ఆహారం కోసమే, ఆహారం పెంచాడు, అందరూ మంచిగా పొట్టాడుకుని తింటాయి. నాకు అంతే. చివరికి ఏది బలమైతే అది ఒక్కటి నిలబడుతుంది, మిగతా అన్ని ఇంచుపెట్టి పోతాయి. పోవాలా, నువ్వే తింపు, మా ఊసాడికి పోతాను పోతాయి. ఏంది నీతో కొట్లాడేది అవసరమా అంటాయా? ఈ కొట్లాడిన కుక్కే మన దానికి అవి కుక్కి అని ఉండు, మళ్ళీ హాయిగా నవ్వుకుంటా జత అయిపోతాయి. నువ్వు పోతావా? 6 నెలలు మాట్లాడవే ఇంట్లో ఉండే మనుషులతోనే. వేటలతో పక్కన పెట్టు, ఇంట్లో మనుషులతో 6 నెలలు మాట్లాడరే. ఏం మరి నీకన్నా గొప్పది కదా అది. అది ఆ క్షణంలో భూ కోసం కొట్టాడింది, మరో క్షణమే మర్చిపోయింది అవి. మరి దానికి అడిగే పోతాయి అనుకో, మరి 2 సెట్టపట్లు వేసుకొని పరిగెత్తా పోతాయి. అవునా కదా? మరి ఆ గుణం నీకెక్కడుంది? నువ్వు 6 నెలలు కొంతమందిది ఏళ్ళ తరబడి మాట్లాడలే. ఆ విధంగా ఈ మనిషిలో ఉంది. అలాంటివి ఉండవు. దైవగుణ సంపత్తి అంటే తన దగ్గరికి ఎవరు వచ్చినా నవ్వుతూ మాట్లాడతాడు, అంతే. అవసరం ఉండే మనకేం పట్టింది? వచ్చినా మాట్లాడదాం, అడిగినాడా పిలిచి పెడదాం, సహాయం కోరినాడా చేత రాక నేను చేయలేను నాయన, అది ఆడికన్నా విషేసుకోకు, అది నా వల్ల కాదు, నేను చేయలే. నేను చేయగలిగితే చెయ్యి, చేయలేకపోతే నేను చేయలేని చెప్పు, ఓడిపోతాను. ఇంకా నీకేం బాధ? 2 కాళ్ళు ఉండే, 2 చేతులు ఉండే, కళ్ళు ఉండే, ఇన్ని ఉండిపోయి నీ కడుపు ఉప్పు సంపాదించుకోలేవా? చిన్న పని చేసినా పెడతలే బువ్వా? ఏమన్నా కాయలు ఉండి ఊరికి పని చేయలేకపోతే బువ్వ పెట్టరు. పుల్లయ్య పోయి కాయలకే పోయింది అంటే ఆడ పుల్లయ్య పని చేయడా, ఊరికి కాయలు పండుకుంటాడు ఆడ. 3 పూట్ల పువ్వు పెట్టి నెలకు 15,000 లెక్కించాడు. అవునా కదా?
మరి ఇట్లాంటి ఎన్నో ఉండే. ఏది నీకు త్యాగం ఉంటే నువ్వు కంపెనీస్ పెట్టుకోకూడదు, నా మూడు సంపాదించాడమ్మా ఇల్లు, నేను పోతే ఏమైపోతుందో ఎట్టపోతుందో, ఈ నా కొడుకు అమ్ముకొని తింటాడో ఏం చేస్తాడో, ఈ కోడలు సరైనది కాదు, అది తానంటే తందానంట, అది ఒక పూట కూడా తెలుసు సుఖంగా ఉండేదిలే, ఎప్పుడు కొట్టాడుకుంటుంటారు, నేను లేకుండా పోతే ఈ కొంప కొల్లేరు అవుతుంది, నా మనలు ఎట్టపోతారో నా మనవరాలు ఎట్టపోతారో, వీళ్ళు ఎట్టపోతారో వాటపోతుంది, నువ్వు తెచ్చండవు కానీ ఆ కుక్కలు ఏమైనా తెచ్చండాయా? కానీ ఆడ పనిచ్చండాయి పోతాడాయి. ఏదో చిన్నప్పుడు సంపాదించినప్పుడు వచ్చి ఆ తిని వచ్చి పడుకొని తాగండి పాలని తాగుతుంది పోతుంది, అడుగు లేదా ఇసిపెట్టి పోతుంది. ఎవరో నీకు నాకు ఎవరు లేంగ. మనము మనసులో అయితే పిల్లలు పెద్దోళ్ళని చేసి పెద్దోళ్ళు అయ్యి ఒక ఇంటి తరతరాలు వాళ్ళు మళ్ళీ పిల్లలు కన్నా కూడా అమ్మా అంటే ఎత్తుకునే లెక్క నీకే లక్షలు లక్షలు అది ఏ రోజులకి ఇచ్చిన లెక్కి, ఇంట్లో కోడలకి ఇచ్చిన లెక్కి, నా లెక్క తీసుకోలేను వద్దు నా లెక్కి అనేంటి. అదే కొడుకు అయితే లక్షలు లక్షలు ఎత్తుకుపో. ఇంత వలపక్కన ముందే మనుషులకు ఎక్కడ మోక్షం వస్తుంది మనకు? కాబట్టి అవన్నీ మర్చిపోయి ఎప్పుడు నీకు మోక్షం అంటే దైవిక సంపత్తి కలగాలి అంతే. ఇది ఉంది అది లేదు, ఇది పోయింది అది అయ్యింది పక్కన పెట్టాలి. ఇంత వేదాంత రాద్ధాంత సిద్ధాంతాలే కానీ అవి నీకు మోక్షం కలగజేయవు. కాబట్టి తన్ను దాగన్న మోక్షము నిన్ను నీవు తెలిపే గురుడే తప్ప నిన్నెవరూ చెప్పలేరు. గురువు శుద్ధ స్ఫటికము ఘట మెదడు పెట్టి చూపినట్టుగా నిన్ను నీ స్వరూపానికి దర్శింపజేసి ఇదే నీ నిజ రూపమురా నాయన అని చెప్తే అప్పుడు నువ్వు హ్యాపీగా సంతోషంగా ఈ దేహాన్ని వినియోగించుకో, వాడుకో. ఈ చీర ఎట్ట వాడుకుంటున్నావు? ఉతుకుతాం, ఆరేసుకుంటాం, మన కట్టుకుంటాం. అట్లా ఈ దేహం కూడా అంతే, మలినం లేకుండా చేసుకో, శుభ్రంగా చేసుకో. దీంట్లో కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్య ద్వేషాలు పగలు ప్రతీకారాలు ఈ కోపం ఇవన్నీ చేర్చి దీంట్లో ఇది నాశనం అయిపోయా. ఇంకా మంచి ఆలోచన వస్తుంది, మంచి బుద్ధి ఎట్టగలుగుతుంది? కలగదు కదా. శుద్ధి చేసుకో, మురికి లేకుండా చేసుకో, పరిశుద్ధంగా ఉండు, తేట తెల్లంగా ఉండు. చూస్తానే శుద్ధ స్ఫటికం అది ఉండదు. అటువంటి గొప్ప స్వరూపంతో నీవు ఉన్నట్లయితే నీకు ఏమి అన్నీ నీ కాడికి వస్తాయి. నువ్వు ఇంట్లో కూర్చో, నీ పని నువ్వు చేసుకో, అన్నీ నీ కాడికి వస్తాయి. మరి ఏం చేయకుండా రావు, మళ్ళా ఏదో ఒక కర్మ చెయ్యాలి. కర్మ చేయకుండా ఉండడం కన్నా కర్మ చేయడమే శ్రేయస్కరం అని చెప్పినాడు ఇప్పుడు భగవద్గీతలో. కాబట్టి కర్మ చెయ్యి నాయన. ఏదో ఒక పని చేస్తారా, చివరికి ఆ పని నీకు జీవనాధారం అవుతుంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా నేను 30 ఏళ్ళగా వైద్యం చేస్తాడా, 30 సంవత్సరాలుగా వైద్యం చేస్తానే ఉండా. రేపు నేను ఆసుపత్రి అన్ని వదిలిపెట్టి ఆశ్రమంలో కూర్చో, నా కాడికి రావడం పేషెంట్లు వీడికి వస్తారు. సార్ ఎక్కడున్నా సార్ ఆసుపత్రి మూసినారు అంటే, అయ్యా నేను ఇప్పుడు ఆసుపత్రిలో లేను, ఆశ్రమం కాడ ఉండా. వీడికి వస్తే నీకు ఆరోగ్యము ఆనందము. ఆడైతే ఉత్త ఆరోగ్యమే, ఆసుపత్రిలో ఉత్త ఆరోగ్యమే. వీడికి వస్తే ఆరోగ్యం ఆనందం రెండు వస్తాయి. ఆడ ఫ్యూజ్ ఇవ్వాల, ఈడ ఫ్యూజ్ లే, ఆనందం వచ్చాది, ఆరోగ్యం వచ్చాది. ఆ మందులు ఖరీదు మీద మందులు కొనుక్కొని తిను, ఆ కర్మ పోతుంది, ఈయన ఆనందం వస్తుంది. ఫ్యూజ్లే రా, బస్ ఎక్కి చేపట్టు దిగు, ఆడ ఆటోలు ఉంటాయి, సీపాడికి రా, లక్షణంగా ఇడికి రా, అన్నం పెడతాం, అన్నం తిను, ఆరోగ్యం చూపించుకో, మందులు కొనుక్కో, పో లక్షణంగా. అంటే వాడు ఇంకోసారి పరిగెత్త వచ్చాడు. వాడు పోయి 10 మంది చెప్తాడు, ఒరే పలాసాట ఆశ్రమంలో ఉండాలి డాక్టరు, ఆయన స్వామీజీరా, అబ్బా ఆయన చేయి తగిలితే మన రోగాలు పోతాయిరా, లక్షణంగా
పప్పు అన్నం చారు పెరుగు మజ్జిగ అన్నీ వేస్తారు, తినొచ్చు. సూదులు మందులు వేస్తాడు, ఫీజు కూడా తీసుకోడు. ఆ మందులకు లెక్క మనం పెట్టుకోవాలిరా. అవునా కదా? నాకు బరువు బాధ్యత పోతే నా కూతుర్లకు కొడుకులకు అంది పిండిలు అయిపోతే నాకేం పని ఉంది? వాళ్ళ సొమ్ము వాళ్ళు బతుకుంటారు. ఇప్పుడంటే వాళ్ళు బతుకోలేకుంటారు కాబట్టి నేను సంపాదించాలి, పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్లా పని చేయలేదు, పిల్లలు చదువుకుంటున్నారు, ఎట్లా చేయాలి వాళ్ళకుండా? నేనేదో బాధపడి సంపాదించి సాగుతాండా. అవునా కదా? రేపు వాళ్ళు ప్రయోజకులకి చదువుకొని ఉద్యోగం చేసుకొని సంపాదించడం నాకేం పని పెట్టింది? ఇంకా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుంటారు, నేను వచ్చి అసలు నాకు నేను సంపాదించుకుంటాను. అవునా కదా? మరి నాకేం కొదవా చెప్పు? ఏ పని అయితే నేను శ్రద్ధగా 30 సంవత్సరాలు చేస్తున్నానో అదే పని వచ్చినా రాకపోయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏదొచ్చినా, కరోనా వచ్చినా ఆసుపత్రిని మూసేసినా నేను దాన్ని ఇచ్చిపెట్టుకోలేదే. దాన్ని నమ్ముకుండా అదే పని చేస్తానే ఉన్నా. అదే నాకు పూ పెడతాను. ఇది నిష్కామ కర్మే కదా. కాబట్టి కర్మ చేస్తున్నా నేను. మానకుడు కర్మ మానకూడదు, చెయ్యాల. అట్లా ప్రతి ఒక్కరు కర్మ చెయ్యండి, పనులు చేసుకుని. ఎవరు తగిన పని వాళ్ళు, కూలి పని పనులు కూలి పనులు, ఇంటి పని చేసేవాళ్ళు ఇంటి పని, ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకోండి. అన్నం అదే వస్తుంది. ఏం లక్ష్మీదేవి రాదా? కాబట్టి ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మ విద్యను గురువు ద్వారా తెలుసుకొని, నేనెవరటువంటి సత్యాన్ని తెలుసుకొని, ఆ పరమ రహస్యమైనటువంటి దాన్ని మరి గురువు దగ్గర మనం ఎంతో శ్రద్ధాభక్తులతో వినయ విధేయతలతో విని తెలుసుకొని సంపూర్ణంగా నీ యొక్క స్వరూపము ఏదో నువ్వే తెలుసుకొని అది నీవైతే ఇక నీకు ఎలాంటి భయము లేదు. అందుకే సద్గురు శరణం భవభయహరణం, సద్గురు శరణం, సద్గురు శరణం, సద్గురు శరణం, భవభయహరణం, భవభయహరణం, భవభయహరణం. సర్వం శ్రీ సద్గురు శరణారవిందార్పణమస్తు. జయ సద్గురు మహారాజుకు జై.